ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ మాట కాదన్న వాళ్లకు, మాట వినని వాళ్లకు కక్ష సాధింపులు ఎక్కువయ్యాయనే వాదన బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా రెడ్ బుక్ అరాచకాలు పెచ్చుమీరిపోయాయని పదే పదే రుజువు చేసే ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఉద్యోగ సంఘ నేత కాకర్ల వెంకట్రామిరెడ్డిని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు రెడ్ బుక్ అరాచకాలు పరాకాష్ఠకు చేరాయనే విషయం అర్థమవుతోంది. ఇదే అంశంపై ఇవాల్టి కేఎస్ఆర్ కామెంట్. సాధారణంగా ఎవరైనా తమ పుట్టినరోజున ఎవరికీ అపకారం చేయరాదని భావిస్తారు. కానీ ఏపీలో మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజునే ఒక ప్రభుత్వ ఉద్యోగి పొట్టగొట్టారన్న అభిప్రాయం ఉద్యోగ వర్గాల్లో ఏర్పడింది. సరిగ్గా ఆ రోజే చేయాలని చేశారా లేక యాదృచ్ఛికంగా జరిగిందో తెలియదు, కానీ దీనివల్ల చంద్రబాబు పరపతి ఉద్యోగ వర్గాల్లో సన్నగిల్లే అవకాశం ఏర్పడింది. సచివాలయ ఉద్యోగ సంఘం నేత కాకర్ల వెంకట్రామిరెడ్డిని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇది అంత మంచి పద్ధతిగా కనిపించదు. ఇప్పటికే ఉద్యోగులను రకరకాలుగా ప్రభుత్వం వేధిస్తున్నదన్న విమర్శలు ఉండగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని గట్టిగా కోరుతున్న ఉద్యోగ నేతను డిస్మిస్ చేయడం ఏమిటని చాలామంది మదనపడుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చాక సుమారు 200 మంది అధికారులకు పోస్టింగులు ఇవ్వలేదు. కొందరు సీనియర్ అధికారులను ఏదో నెపంతో జైళ్లకు పంపారు. ఇదంతా కక్ష సాధింపు, రెడ్ బుక్ అరాచకాల్లో భాగంగానే సాగుతోందని చాలామంది భావిస్తున్నారు. కొంతకాలం క్రితం తనపై అసత్య ఆరోపణలు చేశారంటూ చంద్రబాబుకు పరువు నష్టం నోటీసు పంపిన పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకరయ్యను కూడా ఉద్యోగం నుంచి తొలగించారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి అత్యధిక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కొంత విశాల దృక్పథంతో పనిచేయాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచన చేయాలి. గతంలో ఇంత దారుణంగా చంద్రబాబు వ్యవహరించలేదని చాలామంది అంటుంటారు. ఇంతకీ వెంకట్రామిరెడ్డిపై ప్రభుత్వం చేస్తున్న అభియోగం ఏమిటి? గత ఎన్నికల సమయంలో ఆయన వైసీపీకి అనుకూలంగా ఏవో కొన్ని బస్ డిపోల్లో ప్రచారం చేశారన్నది ఆరోపణ. అందులో నిజం లేదని, తాను ఎక్కడా ప్రచారం చేయలేదని, అలాంటి ఆధారాలు చూపాలని ఆయన కోరుతున్నారు. బస్ డిపో మేనేజర్లు కూడా ఈ మేరకు నివేదికలు ఇచ్చారని ఆయన చెబుతున్నారు. అయినా ప్రభుత్వం ఆయనపై కక్ష కట్టింది. దానికి కారణం ఆయన టీడీపీ, జనసేనలు కలిసి ఇచ్చిన ఎన్నికల ప్రణాళికలో ఉద్యోగులకు సంబంధించిన హామీల గురించి పదే పదే ప్రశ్నించడమే కారణమని భావించాలి. పోనీ తన హయాంలో ఉద్యోగ సంఘ నేతలను టీడీపీకి అనుకూలంగా వాడుకోలేదా అంటే శుభ్రంగా ఉపయోగించుకున్నారు. అప్పట్లో ఉద్యోగ సంఘ అధ్యక్షుడిగా ఉన్న అశోక్ బాబు తదితర ఎన్జీఓ నేతలు 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు చేసిన రాజకీయ విన్యాసాలు అన్నిటిలోనూ పాల్గొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఆయన సమక్షంలోనే ప్రధాని మోడీని విమర్శించారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. అయినా వారు తప్పు చేయనట్లే లెక్కట. ఆ తర్వాత కాలంలో అశోక్ బాబుకు ఎమ్మెల్సీ పదవి కూడా కట్టబెట్టారు. ఇప్పుడు ఆయన టీడీపీలో ఓ కీలకమైన నేత. అంటే చంద్రబాబుకు ఆయనకు మధ్య క్విట్ ప్రోకో జరిగినట్లు కాదా? ఉద్యోగులను ఎన్నికల సమయంలో ప్రభావితం చేయడానికి కొందరు నేతలు ఆ రోజులో ప్రయత్నించారా లేదా అన్నది అందరికీ తెలుసు. అయినా 2019లో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ వీరెవరిపైన కక్ష సాధింపులకు దిగలేదు. అంతేకాదు, జగన్ 5 ఏళ్ల పాలనలో ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చడానికి గట్టిగానే కృషి చేసిన, సంఘాలను రెచ్చగొట్టడానికి అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎంతగా కృషి చేసింది తెలీదా? నర్సీపట్నంలో ప్రభుత్వ డాక్టర్గా పనిచేస్తున్న సుధాకర్ అనే ఆయన టీడీపీ నేత ప్రోద్బలంతో ఆనాటి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దానిపై విచారణ చేసి కావాలనే సుధాకర్ దుష్ప్రచారం చేశారన్న నిర్ణయానికి వచ్చాక సస్పెండ్ చేశారు. దాన్ని కూడా చంద్రబాబు తీవ్రంగా విమర్శించేవారు. అంతేకాదు, సుధాకర్ మద్యం సేవించి విశాఖలో రోడ్డుపైన రచ్చ చేస్తే పోలీస్ కానిస్టేబుల్ అతని చేతులు వెనక్కి కట్టి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఆ కానిస్టేబుల్ చర్యను కూడా ముఖ్యమంత్రికి ఆపాదించి చంద్రబాబు, టీడీపీ, ఎల్లో మీడియా విపరీతంగా వ్యతిరేక ప్రచారం చేశాయి. ఆ తర్వాత కాలంలో సుధాకర్ అనారోగ్యానికి గురై మరణించారు. అందుకు కూడా జగనే కారణం అంటూ అబద్ధ ప్రచారం చేశారు. అప్పుడేమో ఉద్యోగుల పట్ల ఎంతో సానుభూతి ఉన్నట్లు, వారికి మద్దతు ఇస్తున్నట్లుగా మాట్లాడేవారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే తనకు గిట్టని, తనను ప్రశ్నించే ఉద్యోగ సంఘాల నేతను ఏకంగా ఉద్యోగం నుంచే డిస్మిస్ చేశారు. వెంకట్రామిరెడ్డిని కంట్రోల్ చేస్తే ఇంకెవరూ మాట్లాడరన్నది ప్రభుత్వ అభిప్రాయం కావచ్చు. కానీ దీనివల్ల చంద్రబాబు నాయుడుకు రాజకీయంగా అప్రతిష్ట అయితే తప్పకుండా వస్తుంది. ఉద్యోగులకు కూటమిచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదన్నది వెంకట్రామిరెడ్డి వాదన. గతంలో ఎప్పుడు ఉద్యోగులకు 4 డిఏలు పెండింగ్లో లేవని ఆయన అంటున్నారు. జగన్ టైంలో వచ్చిన సచివాలయాలను ప్రస్తుతం స్వర్ణ గ్రామాల ఆఫీసులని పిలుస్తున్నారు. ఆ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులను వేధిస్తున్నారని, వాలంటీర్లు చేసే బాధ్యతలను ఈ ఉద్యోగులకు అప్పగిస్తున్నారని, చివరికి పార్కింగ్ ప్రదేశాల వద్ద కాపలా పెడుతున్నారని, వీధి కుక్కలను లెక్కించే పని వీరికి అప్పగిస్తున్నారని వెంకట్రామిరెడ్డి అన్నారు. ఈ సచివాలయాల ఉద్యోగులు ఈ కారణంగా పని ఒత్తిడికి గురై గుండెపోటు సమస్యతోటో
లేక ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల రకరకాల కారణాల వల్ల దాదాపు 100 మంది మరణించారని ఆయన చెప్తున్నారు. వీటన్నిటినీ ప్రస్తావిస్తున్నందుకే ఆయనపై కక్ష కట్టి ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారన్నమాట. నిజానికి సరైన ప్రొసీజర్ ఫాలో కాకుండా ఆధారాలు చూపకుండా ఉద్యోగం నుంచి తీరాదు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. దీనిపై న్యాయ పోరాటానికి వెంకటరామరెడ్డి సిద్ధమవుతున్నారు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ప్రస్తావించాలి. గతంలో చంద్రబాబు వద్ద పిఎస్గా పనిచేసిన శ్రీనివాస్ ఇంట్లో సోదాలు చేసి 2,000 కోట్ల అక్రమాలకు సంబంధించిన లావాదేవీలు జరిగాయని సిబిడిటి ప్రకటించింది. ఆ తర్వాత కేంద్రాన్ని మేనేజ్ చేసుకుని ఆ కేసు ముందుకు వెళ్లకుండా చేసుకోగలిగారని చెబుతారు. కిల్ స్కామ్ కేసులో విచారించడానికి శ్రీనివాస్ను సిఐడి పిలిస్తే ఆయన ప్రభుత్వ అనుమతి లేకుండానే అమెరికాకు వెళ్ళిపోయారు. దాంతో గత ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కూటమి ప్రభుత్వం రాగానే ఆ అభియోగాలన్నింటినీ ఎత్తివేసి జీతాన్ని బకాయిలతో సహా చెల్లించి ఉద్యోగం ఇచ్చింది. ఇలా చేయడం చట్టబద్ధమేనా? వైసీపీ ప్రభుత్వంలో ఒక పోలీసు ఉన్నతాధికారి అనుమతి తీసుకుని విదేశాలకు వెళ్లారు. అయితే ఆయన ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్ళేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయలేదని ఏకంగా ఐపీఎస్నే కూటమి సర్కార్ సస్పెండ్ చేసింది. కానీ తన మాజీ పీఎస్ విషయంలో ఎందుకంత ఉదారంగా ఉన్నారో ప్రజలకు తెలియదా? అలాగే మరో పోలీసు ఉన్నతాధికారి డీజీపీ హోదాలో ఉండి టీడీపీ కార్యకలాపాలను కూడా పర్యవేక్షించేవారట. ఈ సంగతి ఒక టీడీపీ ఎమ్మెల్యేనే ఆ రోజుల్లో పార్టీ సమావేశంలో వెల్లడించారు. అంతేకాదు అప్పట్లో వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని చెబుతారు. అది తప్పు కాదా? అవన్నీ ఎందుకు? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు రాగద్వేషాలకు అతీతంగా ప్రజలందరినీ సమానంగా చూసుకుంటానని ప్రమాణం చేశారు కదా. కానీ ఆయనే స్వయంగా వైసీపీ వారికి ఏ పనులు చేయవద్దని ఎలా అధికారులకు బహిరంగ ఆదేశాలు ఇచ్చారు? తమది పొలిటికల్ గవర్నెన్స్ అని నిర్మోహమాటంగా చెప్పడం ఏ రాజ్యాంగం ఒప్పుకుంటుంది? దేశ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తామని ఆయన కుమారుడు లోకేష్ ఎలా చెప్పుకుంటూ వస్తున్నారు? వెంకటరామరెడ్డి నిజంగానే వైసీపీకి ప్రచారం చేసి ఉంటే తప్పే అయితే అంతకు మించి వీరంతా తప్పు చేసినట్లు కాదా? ప్రస్తుతం ఏపీలో రెడ్ బుక్ పేరుతో టీడీపీ అరాచకాలు చేస్తోందన్న భావన సర్వత్రా ఏర్పడింది. టీడీపీ వారు ఏ ఫిర్యాదు చేసి ఆగమేఘాల మీద కేసును బుక్ చేసి వైసీపీ వారిని, చివరికి జర్నలిస్టులు, సామాజిక మాధ్యమాల యాక్టివిస్టులను కూడా అరెస్టులు చేస్తున్నారే. అదే టైంలో వైసీపీ వారు తమపై జరుగుతున్న దౌర్జన్యాల గురించి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదే. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై గంటల తరబడి టీడీపీ రౌడీలు, గూండాలు దాడి చేసి విధ్వంసం సృష్టిస్తే ఎంతమందిని అరెస్ట్ చేశారు? వెంకటరామరెడ్డిపై తప్పుడు ఆరోపణ చేసి ఉద్యోగం నుంచి తీసివేసిన ప్రభుత్వం ఈ అకృత్యాలకు బాధ్యత వహించదా? వీటన్నిటినీ ప్రశ్నిస్తూ చంద్రబాబు తప్పు చేస్తున్నారు అంటూ మాజీ సీఎం జగన్ హెచ్చరించారు. చంద్రబాబు ఎప్పటికైనా వీటన్నిటికీ నైతికంగా, చట్టపరంగా జవాబు ఇవ్వక తప్పని రోజు ఒకటంటూ రాకుండా ఉంటుందా?